కృష్ణం వందే జగద్గురు. ప్రేక్షకులకు నమస్కారములు. ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగంలో మరొక ఈ కర్మ గురించే దాని వెంటనే 48వ శ్లోకంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెబుతున్నాడు. యోగస్థ కురు కర్మాణే సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి అసిద్ధో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. చూడండి, ఇక్కడ ఈ శ్లోకంలో యోగం అంటే ఏంటో చెబుతున్నాడు. మనందరూ చాలామంది మ్యాట్లు వేసుకెళ్ళి ఏమంటారు, నేను యోగాకి వెళ్తున్నాను, యోగా అది యోగం కాదు. భగవద్గీతలో చెప్పింది ఏంటంటేనండి, సమత్వము యోగ ఉచ్యతే. సమాన భావం అండి, అందరినీ సమానంగా చూడగలగాలి. నీ పక్కవాడిని నింటి ప్రతి ప్రాణిని కూడా సమత్వం సమాన భావం ఎప్పుడైతే ఉంటుందో అదే యోగము అనేటువంటి విషయాన్ని అన్నాడు. మరొక చోట చెప్తాడు భగవద్గీతలో, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యోగ కర్మసు కౌశలం అంటారు. అంటే నువ్వు చేసే పనిని నేర్పుగా నైపుణ్యంగా చేస్తే అది యోగము అంటాడు. ఇవన్నీ మనం ఆధునిక ఎవడో పెద్దవాళ్ళకి కాదండి, రిటైర్ అయిన వాళ్ళకి ఎందుకు భగవద్గీత. ఆ యోగం అంటే ఏంటో నేటి యువతకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, యోగ కర్మసు కౌశలము. నువ్వు ఎక్స్పర్ట్గా చేయాలి, ఆ ఇచ్చిన ప్రాజెక్ట్ని నీ మెప్పు పొందేట్టుగా చేయాలి. అది యోగం అంటే. యోగం అంటే ఏంటో తీసుకెళ్ళి పొద్దున్నే వెళ్ళండి, మాకు యోగా టీచర్ వచ్చాడండి, ఈ యోగం సరే, ఇది కాదు. అసలు యోగా అంటే కర్మసు కౌశలం అని చెప్పారు మన పెద్దవాళ్ళు. నువ్వు చేసే పని నైపుణ్యంతో చేస్తే అది యోగము అన్నారండి. అందుకని ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతంలో ముందు ఒక మాట చెబుతున్నాడు భగవంతుడు, యోగస్థ కురు కర్మాణి. ఈ యోగాన్ని పాటిస్తూ పనిచేయవయ్యా అన్నాడు. అంటే ఏంటనమాట, చిన్నపిల్లలు చూడండి పలకల మీద రాస్తుంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒకడు గుండ్రంగా రాస్తాడు, ఒకటి ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, దిద్దిస్తాడు టీచర్ దగ్గర చేయబట్టుకొని. ఏంటి ఆ అక్షరం గుండ్రంగా రాయటం కూడా ఒక యోగము. అది మనం గమనించాలి. యోగం అనేది 5 ఏళ్ల పిల్లవాడి నుంచి ఉద్యోగం చేసే 50 ఏళ్ళ వరకు కూడా భగవద్గీత కావాలి. ఎందుకు కావాలి? నువ్వు చేసే పనిని నైపుణ్యంతో చేయాలంటే భగవద్గీత చదవాలి. అలా చేయమని చెబుతున్నది భగవద్గీత. యోగస్థ కురు కర్మాణి. యోగం అంటే కర్మసు కౌశలం. నువ్వు చేసే పని నైపుణ్యంగా చేయి. అప్పుడు ఏమవుతుంది, వాడెవడో మెచ్చుకోవడం కాదండి, మనకో సంతృప్తి. వాడు ఒక బొమ్మ వేస్తున్నావు, చక్కగా వేసారడిగి, నేను బొమ్మ వేసానండి, బాగుందండి అంటుంటాడు. అదొక సంతృప్తి. పాట బాగా పాడావు, ఒక గంటసార్లు పాడినట్టు నువ్వు పాడావు అనుకో, ఏమంటే ఇంకోసారి పాడతారా అంటే అంటాడు. వీడికి ఎంత ఆనందమో. ఏమిటి? యోగా కర్మసు కౌశలం. నువ్వు చేసే ఏ పనైనా సరే, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, ఉద్యోగం కానీ, వంట కానీ, ఆఖరికి అది కూడా బాగా చేస్తారు, నలుగురు మెచ్చుకుంటారు. లేకపోతే నీ మొహంలాగా ఉందలే ఇళ్ళు అంటారు. అందువల్ల కౌశలం కావాలండి. ఆ కౌశలంతో చేయమంటున్నాడు కర్మ భగవద్గీతలో. యోగస్థ కురు కర్మాణి. అర్జునుడికి ఏదో యుద్ధం చేయటం, ఆ యుద్ధం కూడా యోగస్థ కురు కర్మాణి. నైపుణ్యంగా చేయి. నువ్వు ఎన్నో శస్త్రాస్త్రాలు తెచ్చుకున్నావు, అవన్నీ గుర్తుపెట్టుకో. ఎవడికి ఏ అస్త్రం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు. అదే అక్కడ కౌశలం అంటే. కర్మసు కౌశలం అంటే ఏంటనమాట, ఎవడి మీద ఎంత ప్రయోగించాలో కూడా తెలిసి ఉండాలండి. ఇప్పుడు డాక్టర్ మొత్తం మంది డాక్టర్ అందరికీ ఒకటే మత్తు ఇంజెక్షన్, అది కాదండి. అబ్బో వాడు చూసుకుంటాడు, వీడి శరీరం వీడు ఎలా ఉన్నాడో, ఆ మత్తు ఎక్కువైతే వీడికి ప్రాణ ప్రమాదం వస్తుంది. అందువల్ల మనం అది కౌశలం ఉండాలి, దానికి నైపుణ్యం ఉండాలి. ప్రతి పనికి నైపుణ్యం ఉండాలండి. అందుకని ఇంకొక మాట, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ జీవితంలో. సంగం త్యక్త్వా ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జునుడి పేరుతో మనందరికీ చెబుతున్నాడు. పని 2 విధాలుగా చేయి. ఒకటి నైపుణ్యంతో చేయి, రెండోది సంగం త్యక్త్వా. సంగం అనే మాట సంస్కృతంలో చాలాసార్లు భగవద్గీతలో వస్తున్నది. దానికి అర్థం ఏంటంటే అటాచ్మెంట్. సంగం అనే మాటకు అర్థం ఏంటంటే అటాచ్మెంట్, అనుబంధం. అబ్బో మనకు అన్ని అనుబంధాలే. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి, నెలల పిల్లవాడి దగ్గర నుంచి మురిసిపోతుంటాం, ఆడపిల్లైనా మగ పిల్లైనా. అటాచ్మెంటు. అబ్బో మా చిట్టి మా కొండ ముద్దులెట్టుకుంటూ చేసుకుంటూ, వాడికి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, అంటే వదిలేయమంటం లేదండి. నీ పని నువ్వు చెయ్యి, కానీ ఎలా చేయాలట, మా ఫలేషు కథాచన. దాని మీద ఎంతవరకు నువ్వు డ్యూటీ అంతవరకే చేయి. సంగం త్యక్త్వా. ఆ అటాచ్మెంట్ వదిలేసి నువ్వు ఆ పని చెయ్యి. సిద్ధి అంటే అటాచ్మెంట్ లేకుండా చేస్తే అప్పుడు ఏమవుతుందట, సిద్ధి అసిద్ధ్యో సమం భూత్వా. అప్పుడు మనకేం జరుగుతుంది, ఆ పని జరిగినా జరగకపోయినా మనకు బాధ ఉండదుటండి, అటాచ్మెంట్ లేకుండా చేస్తే. అంటే ఏంటన్నమాట, నువ్వు ఉద్యోగాన్ని పరీక్ష రాసావు,
అయిపోవాలి, ఇంకా టెన్షన్ పడిపోయి ఇంక లేకపోతే నా జీవితం లేదు, ఇంక నా జీవితం నాశనమే అనుకుంటే ఆ రాగానే వీడు ప్రాణం తీసేసుకుంటాడు. సిద్ధ్యా సిద్ధో సమం భూత్వా, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇదే జీవితమా, ఇంకో పరీక్ష రాయవా, ఏమో ఇంతకంటే ఇప్పుడు ఇంకోటి ఆలస్యం అయిందంటే దీనికంటే ఇంకో మంచి అసలు ఆ మనసులో భావన అది భగవద్గీత చెప్తున్నదండి. మన పిల్లలకి నేర్పాలి భగవద్గీత. ఏం చెప్తున్నాడు ఆయన? సిద్ధించిన అసిద్ధించిన సమం భూత్వా, సమాన స్థితికి వెళ్ళు నువ్వు. సిద్ధ్యా సిద్ధ్వో సమో భూత్వా, సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా ఉండు. ఇంకా ఎలా ఉండాలి? ఆ అటాచ్మెంట్ వదిలే. ఎవరెవరికి భార్య పిల్లలు వీళ్ళందరికీ కూడా వాళ్ళకేదో అనారోగ్యం వస్తే అంతకంటే అనారోగ్యం వీడు ఏడ్చేసి వీడు ఆరోగ్యం పాడు చూసుకోవద్దు. అటాచ్మెంట్ వదిలేసి యోగస్థకు చూడే 3 రత్నాలండి, 3 కూడా భగవద్గీతలో చెప్పింది. ఇలా చెయ్యి కర్మయోగం అని 3 చెప్పాడు. మరొకసారి మనవి చేస్తాను. యోగస్థక్కురు కర్మాణి అంటే ఏంటి? నైపుణ్యంతో చెయ్యి అయ్యా, సమత్వ భావనతో చెయ్యి. ఒకటి పని చేసేటప్పుడు. రెండోది సంగం త్యక్త్వా, సంఘం అంటే ఏంటనమాట? అటాచ్మెంట్ వదిలేసి నువ్వు నీ పని నువ్వు చెయ్యి. ఇక మూడోది సిద్ధ్యా సిద్ధ్యో సమోభూత్వ, ఆ పని సిద్ధించినా సిద్ధించకపోయినా నా ధర్మం నేను చేశాను అని ఒక సంతృప్తితో నువ్వు చెయ్యి. అప్పుడు నీకు అప్పుడు నీకేమిటి? నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అంతే. ఇంక అంతకంటే ఏం కావాలి? బతికినన్నాడు సుఖంగా బతకాలి, ఈ టెన్షన్ లేకుండా బతకాలి. చాలామంది దాకా చెబుతారు షుగరును బీపీ ఎందుకు వస్తుందంటే టెన్షన్లో వస్తుందని చెబుతున్నారు చాలామంది. ఈ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి? సిద్ధ్యా సిద్ధ్యో సమోభూత్వ, నీకు సిద్ధించినా సిద్ధించకపోయినా నువ్వు సమత్వాన్ని ఎప్పుడైతే మనసులో భావించగలుగుతావో అప్పుడు నువ్వు ముందు ఆరోగ్యంగా ఉంటావు అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఈ యొక్క 48వ శ్లోకంలో వివరించడం జరిగింది. స్వస్తి.